ఓం నమ శివాయ. ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ ఇలా ఉంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. శివ పరమాత్ముడు చెప్పిన రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఖరి వరకు జాగ్రత్తగా వినండి. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా. శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని చాలామంది కూడా చెబుతుంటారు. మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది, ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకి పసుపు కుంకుమ పెట్టాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. గురువారం రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం అనేది చేయకూడదు. అలానే గోళ్ళు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం అనేది ఎదురవుతుంది. లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోళ్ళు జుట్టు కత్తిరించడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి. ఇక ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. అలానే ఇల్లు ఊడ్చిన చీపును నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకూడదు. అలా ఉతికితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపం పెట్టిన కుందు కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి, లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది. అలానే చీపురును దక్షిణ దిక్కు మాత్రమే పెట్టాలి, వేరే దిక్కున ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలా చేసిన తర్వాతే నిద్రించాలి. ఒకవేళ ఇలా చేయకపోతే లక్ష్మీదేవి అలుగుతుంది. అలానే ఇంట్లో మహిళలు జుట్టు విరబోసుకుని నిద్రపోతారు. కానీ అస్సలు అలా చేయకూడదు. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు కూడా. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. ఇక పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టిస్తుంది. మీరు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. ఉదయం లేవగానే అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతం, నోము, దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె, ఆవు నూనె తెచ్చుకోండి. కానీ కల్తీ నూనెను మాత్రం వాడద్దు. బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకి అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దూవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం. దాని ద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు ఉండదు. ఇక సాయంత్రం 6 దాటాక పప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్థానాలు కాబట్టి మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, కూరగాయలు ఎవ్వరికి ఇవ్వద్దు. ఇవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చొప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకండి. మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు గుడ్లు తినద్దు. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రావద్దు. ఎవరైనా సరే శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు లేదా నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, బొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోవద్దు. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ, అరుస్తూ వంట చేయకూడదు. పొరపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం. శుక్రవారం రోజు స్త్రీలు ఎరుపు పువ్వులు, ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇక ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. ఇంటెదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. పొద్దుపోయాక తులసి కోటకు నీరు అనేది పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది. జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం రోజు ఉప్పు కొనాలి. అప్పుడు ధనం ఇంట్లో ఉంటుంది. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాలిబొట్టులో దేవతా విగ్రహాలు, డాలర్సు వేయకూడదు. పిన్నీసులు ఉండకూడదు. దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంగా పెట్టుకుంటే మంచిది.
సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి. కోపంలో కూడా కొన్ని పదాలను పలకూడదు. ఇక శనిపేడ, దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లో పలకూడదు. ఇలాంటి పదాలను వాడడం వల్ల చెడు జరిగే అవకాశాలుంటాయి. వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచి నీళ్ళలో రాళ్లుప్పు వేసి ఇంటిని తొడవాలి. సంధ్యాకాలంలో గొడవలు అస్సలు పడకూడదు. ఇక ఆ సమయం ప్రదోషకాలం. సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. విడిచిన బట్టలను కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రించకూడదు. ఆ టైంకి వాకిలి చిమ్ముకోకూడదు. తన ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు అస్సలు కూర్చోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. ఆ తిట్టులు మనకే శాపంగా మారుతాయి. మంగళవారం, శుక్రవారం గోర్లు తీయకూడదు. పేనులతో నొక్కడం, దువ్వడం చేయకూడదు. ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే కూర్చోవాలి. సూర్యాస్తమయం లోపు ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. 2 చేతులతో తల గోక్కోకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు. రాహుకాలంలో స్నానం, భోజనం అస్సలు చేయకండి. వెండి వస్తువులు ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు. కాస్త దూరంగా ఉండాలి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఒక ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. దీని ద్వారా మీ డబ్బు అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది. ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి. సో విన్నారు కదండి, ఈ విషయాలు పాటిస్తే ఇల్లు అనేది ధనానికి ఎలాంటి లోటు ఉండదని స్వయంగా ఆ పరమశివుడే ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియజేశారు. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.